ఇప్పుడు మీకు మా తెలుగు 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో 9th లెసన్ చెప్తున్నాను. ఇప్పుడు మన దుర్గమ్మ గుడిలో ఉన్న దుర్గమ్మ తల్లికి కనక దుర్గమ్మ అని పేరు ఎలా వచ్చింది? ముందు పూర్వకాలంలో రాజుగారు ఉండేవాళ్ళు. వాళ్ళ కొడుకుకి వారసుడిగా పట్టాభిషేకం చేద్దాం అన్నప్పుడు ఒక రోజు మిగిలినప్పుడు అలా విహారయాత్రకి రథం మీద వెళ్దామని రాజు కొడుకు అనుకున్నప్పుడు రాజు కొడుకు వెళ్ళాడు. విహారయాత్రకి వెళ్తున్నప్పుడు మంచి ధూళి మీద వస్తున్నాడు. వెళ్తున్నప్పుడు అందరినీ పక్కకు తప్పుకొని అంటున్నప్పుడు ఒక అబ్బాయి అడ్డం వచ్చాడు. రథం కింద పడిపోయి చనిపోయాడు. తర్వాత మళ్ళీ రాజు దగ్గరికి వచ్చి అప్పుడు వాళ్ళ అమ్మ కొడుకుని చేతిలో పట్టుకుని రాజు దగ్గరికి వచ్చి, ఏమండి రాజుగారు, మా కొడుకు ఇలా రథం కింద పడి చనిపోయారు. సో నా కొడుకే నాకు దిక్కు, మీ కొడుకు చనిపోయాడు, మీరే నాకు దిక్కు అని రాజుగారిని అడిగింది వాళ్ళమ్మ. అడిగినప్పుడు ఇంకా మేము చర్చించుకుని చెప్తామని చెప్పిన తర్వాత వాళ్ళ కొడుకమ్మ వెళ్ళిపోయిన తర్వాత రాజు గంభీరంగా చర్చించుకున్నాడు అందరి మంత్రులతో చర్చించుకున్న తర్వాత కొన్ని మంత్రులు చెప్పారు చంపేయమన్నాడని. చూసుకుందాం, సరే భోజనం సమయం అయిన తర్వాత అందరూ వెళ్ళారు. తర్వాత మళ్ళీ రేపు చర్చించుకుందాం దీని గురించి అని చెప్పి రాజుగారు వెళ్ళిపోయిన తర్వాత ఒక పక్కన కూర్చుని ఏడుస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నారని కొన్ని మంత్రులు వచ్చి అడిగితే రాజుగారు చెప్పారు, మా కొడుకు గురించి నేను ఏడవట్లేదు, నేను శిక్ష తనకి వేయడానికి నాకు ఓకే, కానీ తర్వాత నాకు రాజ్యానికి వారసుడు ఎవరవుతారు అనే బాధ నాలో ఉంది, అందుకే ఏడుస్తున్నానని చెప్పారు. తర్వాత రోజు మరుసటి రోజు సాయంత్రం వాళ్ళ కొడుకుని చంపేసిన తర్వాత విజయవాడలో దుర్గమ్మ తల్లి ఉండేది. అప్పుడు ఆ రాజుగారి నిజాయితీని మెచ్చి మళ్ళీ ఆ ఇద్దరి రాజుగారి కొడుకుని ఆ తల్లి కొడుకుని కాపాడి మళ్ళీ బతికించిన తర్వాత బతికించి కనకవర్షం విజయవాడంతా కురిసేలా చేసింది. అలా ఆ కనకవర్షం కురిసిన తర్వాత నుంచి దుర్గమ్మ కనక దుర్గమ్మగా పిలువబడుతుంది. సబ్స్క్రైబ్ అన్స్టాపబుల్.